సూర్యకాంతం, ఓ సూర్యకాంతం, ఉన్నవా ఇంట్లా? ఇంటి రెంట్ ఇవ్వంటే ఏందో 6 నెలల నుంచి నన్ను తిప్పుతారు. ఇయ్యాల గనుక ఇంటి రెంట్ ఇయ్యకపోవాలి, వీళ్ళను ఇంట్లో నుంచి వెళ్ళగొడతా. ఉన్నవా ఓ సూర్యకాంతం? ఏమైందమ్మా? ఇంట్లో మీ అత్త లేదా? ఇంటి ముందుకొచ్చి ఇంతగానో పిలిచినా సప్పుడు ఎత్తలేదు. ఇంట్లోనే ఉంది బాబాయ్, పిలుస్తాగండి నేను. పిలువు ఇవాళ మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిందే కావాలి. ఇంటి రెంట్ పైసలు ఇవ్వమంటే ఏమో ఇంటి చుట్టూ తిప్పించుకుంటారు. ఇంకెప్పుడు ఇస్తాడట మీ అత్త? ఆగండి బాబాయ్, ఒకసారి మా అత్తమ్మతో మాట్లాడారు. నడువు పిలువుపో, ఏమో ఇక్కడనే ఉండి చూస్తాను. అత్తమ్మా, అత్తమ్మా, ఇగో ఈ ఓనర్ బాబాయ్ వచ్చిండు. మల్లిక, వచ్చినవానే? ఏమైంది? మా అక్క మంచిగా ఉన్నదా? మంచిగానే ఉంది అత్తమ్మ, మీరేం టెన్షన్ పడకండి. ఓ అత్తమ్మ, ఈ ఓనర్ బాబాయ్ అప్పటి నుంచి మిమ్మల్ని పిలుస్తాడు. ఏంటిది ఒకసారి మాట్లాడు. నీ కంటికి నేను కనబడతలేనా అమ్మా? ఏమో ఇంటికి వచ్చినో నిడిచిపెట్టి నీ కోడలతోటేమో మాట్లాడుతున్నావు. ఇదేనా నువ్వు ఇచ్చే మర్యాద? అయ్యో గట్లంటానవేందన్నా, చూడలే, చూస్తే నేనెందుకు మాట్లాడే చెప్పు. అయినా నువ్వు ఎందుకు చూస్తావు? నీ కళ్ళు నెతికెక్కుతానే గాని. నాకు అదంతా కాదు, నువ్వు ఆ 2 పైసలు పట్టుకురా పో. ఇంకెన్ని రోజులను ఓపిక పట్టాలే నేను? అయ్యో అన్నయ్య, గట్లా మాట్లాడకే. నీకు 2 పైసలు మొత్తం ఇద్దామనుకున్నా, కానీ మా అక్కకు పాంగుట్టిందే. ఇక నీకిద్దామని జమ చేసిన పైసలు హాస్పిటల్ బిల్లు కట్టిందే, లేకుంటే నీకే ఇచ్చేదాన్ని. ఏమనుకోకు జరా. వచ్చే నెల మొత్తం కడతాన్నా, 7 నెలలు ఇంటి అద్దె కడతా. ఏందమ్మా మీకు తమాషగా అనిపిస్తుందా? ఎట్లా కనబడతానా నీకు? మీరు ఈ ఇంటి అద్దెయ్యక 6 నెలలు అవుతుంది. నన్ను ఇంకెన్ని రోజులు తిప్పించుకుంటారు మీ ఇంటి చుట్టూ? మిమ్మల్ని ఇంట్లోంచుడే ఎక్కువ. నడువురు బయటకు, మీరు ఏమో బాగా వేషాలు పడతారు. ఇవాళ రేపు ఎవరు ఉంచుకుంటారమ్మా అట్టి పుణ్యానికి? నడువురి, ఇల్లు కాల్ చేయాల్సిందే. అయ్యో గిట్లంటే ఎట్లన్నా, కొంచెం ఓపిక పట్టు. సూర్యకాంతం, ఇవ్వారికే ఓపిక పట్టింది, బాగైంది. మీరు ఇవాళ ఇంట్లో నుంచి నడతారా నడవరా? ఏం చెప్పమంటావు లింగక్క? ఈ సూర్యకాంతం ఇంటి దగ్గటక 6 నెలలు అవుతుంది. ఇక కడతలేదు, అగ కడతలేదు. ఎన్ని రోజులని ఓపిక పట్టాలి? ఇప్పుడు కూడా ఏదో సాగు చెప్తాంది. 6 నెలల నుంచి ఎవడుంచుకుంటాడు పుణ్యానికి? ఇంకెన్ని రోజులని ఓపిక పట్టాలి? అందుకే ఇలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంటన్నా. అయ్యో కాంతం, ఈ నెల ఇద్దామని అనుకున్నానే, కానీ కొంచెం అవసరం ఉండే వేరే కాడ కట్టాల్సి వచ్చింది. అన్నా, ఇంటి ముందుకు వచ్చి లొల్లి చేయకే, నీకు వచ్చే నెల మొత్తం పైసలు అప్ప చెప్తా. ఎన్ని రోజులని ఆగుతారమ్మా? నడువురు ఇవాళ ఇంట్లో నుంచి కాల్ చేసిందే కావాలి. నేనైతే ఆగనే ఆగా. అసలు మీకు సిగ్గున్నదా? ఇన్ని రోజుల పూట ఆగబట్టుకుంటారు. మీరు ఇలా ఇల్లు ఖాళీ చేయకపోతే నేనే ఇంట్లోకి పోయి బోల్ బొక్కలన్నీ బయట ఇసురుతా. మీ ఇష్టం ఇక. అయ్యో అన్న, గట్లంటానేంది? వచ్చే నెల పైసలు కడతా అంటాను కదా, అయినా ఉన్నట్టుండి మేము ఏడిపోతాం. ఎట్లనే అంటే నేను మిమ్మల్ని ఇంట్లోండి మేపమంటావా? గవన్నీ గురయ్యమ్మా. ఇవాళ మీరు ఇంట్లో నుంచి నడిచిందే కావాలి. అన్న, నువ్వు ఇట్లా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తే ఎట్లా చెప్పు? మీ ఇట్లా చేసినావనుకో, నేను పెద్ద మనుషులకు చెప్తా. ఏంది పెద్ద మనుషులకు చెప్తావా? చెప్పుకోపోవే దిక్కుమాలేదానా. ఏంటో బాగా మాట్లాడుతున్నావు. అది కాదు రాజవ్వ, ఇగో మీ చెల్లె 6 నెలల నుంచి ఇంటికి రాయిత్తలేదు. అది మీకు తెలుసా? ఇంటికి రాయకపోతే ఇక నోటికి ఏదెత్తాదోరా మూత కండ్లోరా. అగో ఇది మంచిగానే ఉన్నది. నా ఇంట్లోనే వండుకుంటా నన్ను బెదిరిస్తారేందో. నేను మర్ర మాట్లాడుతున్నావురా బాడుకావు. ఇంటికి రా ఎంతనో చెప్పురా బాబాకరుగా. చెప్పురా, నీకు ఎంత ఇయ్యాలే? 6 నెలల కిరాయి 30,000. నువ్వు ఇస్తావా? ఇస్తారా? నువ్వెంత, నీ బిసాచెంత? 30 కాకపోతే 60 ఇస్తా. నా చెల్లెకు ఎవరు లేరనుకుంటున్నావురా బాడుకావు. ఇంటికి రా ఇస్తలేరని నీ నోటికొచ్చినట్టు తావురా. నీ సంగతి చెప్తావు తాత. నువ్వు ఈ ఊళ్ళో ఎట్లుంటావని నేను చూస్తారా? ఏమో బాగా నాటకాలు ఆడతాను నువ్వు. అయ్యో రాజవ్వ, నన్నేమనకు. ఏదో పొట్టకూటి కోసం ఈ ఊరికి వచ్చిన. నన్నేమనకవ్వా. నువ్వు సాయంత్రం నా ఇంటికి వచ్చి ఆ పైసలు తీసుకో. సరే రాజవ్వ, అట్లనే తీసుకుంటా. పోతాను రాజవ్వ. పోకట కాదురా ప్రభాకర్గా,
నా చెల్లె కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగు చెప్తాన్నా. అట్లయితేనే నా కోపం చల్లారుతుంది. నడు, దాని కాళ్ళ మీద పడు. ఆ సరే రాజవ్వ, సరే. కాంతక్క, నన్ను క్షమించు కాంతక్క, లేకపోతే మీ అక్క నన్ను వదిలిపెట్టేటట్లేదు. క్షమించు అన్న రాజవ్వ, పోవన్నాయిగా. ఏంది పోతావా? అది క్షమించని చెప్పిందా నీకు? చెప్పలే రాజవ్వ, అయినా నేను కాలు మొక్కినా కదా. అది నోట్లకెళ్ళి క్షమించినా అని అనరాక నిన్ను వదిలిపెట్ట చెప్తాన్నా. అయ్యో, ఈ రాజవ్వ నన్ను వదిలిపెట్టేటట్లేదు కదా. కాంతక్క, నన్ను క్షమించు, క్షమించు కాంతక్క. నీ నోట్ల నుంచి క్షమించిన అని మాట వచ్చేదాకా నీ కాళ్ళని నేను వదిలిపెట్టా. క్షమించినలే అన్న, లే. రాజవ్వ, కాంతక్క నన్ను క్షమించింది. ఇక నేను పోవన్నా. నడువు ఇక్కడి నుంచి వెళ్ళి, నువ్వు నా కళ్ళ ముంగట కనబడకు. సరే రాజవ్వ, పోతన్నా. ఈ రాజవ్వ దీని చెల్లె దగ్గరికి రాదు కదా. అక్క, సమయానికి వచ్చి నా పరువుగా పన్నవి, లేకుంటే ఆడు నా బోర్లు బొక్కలన్నీ బయటేసినాడు. చెల్లె, ఎందుకు ఎడతానవే? నేనున్న కాదే నీకు, నేను లేననుకున్నావానే? నేను చూసుకుంటుంటే నానే ఆడు బోర్లు బొక్కలు గట్ల వాడెత్తే అని చెవడలు దిగా. ఏడవకు ఏడవకు. అక్క, నువ్వు నాతోటి మాట్లాడుతుంటే సంతోషంగా ఉన్నదే నాకు. నీతో మాట్లాడుడే కాదే, ఇగో అక్క చెల్లెల గాజులు వేసుకోవడానికి గాజులు కూడా కొనుకొచ్చిన. ఏడవకు ఏడవకు, నువ్వు పా లోపలికి పోయి నీకు గాజులు ఎత్తా. ఏంది అక్క, నాకు వేయడానికి గాజులు కొనుక్కొని వచ్చినవానే? అయితే గాజులు ఎత్తవానే నాకు? అవునే చెల్లె, నీకోసమే గాజులు కొనుక్కొని వచ్చిన. పా లోపలికి వా, నీ గాజులు ఎత్తా. సరేనే అక్క, దావేదా లోపలికి రా, నాకు సంబరం ఆగుతలేదే. పోయండి అక్క లోపలికి. బావా, లోపలికి రా. అత్తమ్మ, పెద్దత్తమ్మ నీకు గాజులెత్తా అని నాకు అప్పుడే చెప్పింది. కానీ ఆ పెద్దత్తమ్మ నీకు ఈ విషయం చెప్పకంటే నేను చెప్పలేదు. అవునానే మల్లిక, మంచిగున్నారు మీ ఇద్దరు. దావే అక్క, లోపలికి పోదా. పాయే. దాయే బావా, లోపలికి పోదాం. పాపా, నేను అట్టాను కానీ మీరైతే వారి. అత్తమ్మ, గాజులు ఇక్కడ పెడతానా? అయ్యో, నా చెల్లె గాజులు వేద్దాని తీసుకుపోయాము ఆడబెడతాను. నువ్వు ఆగురత్తమ్మ, కొద్దిసేపు అయినా కేశవ్. కొద్దిసేపు అయినాకనా? ఎందుకే? మా అక్క కూడా వచ్చి గాజులు ఎత్తా అన్నది అత్తమ్మ, అందుకే ఇక మిమ్మల్ని కొద్దిసేపు ఆగు అంటానా. మీ అక్కును నువ్వు ఇంకా గాజులు వేయించుకోలేదానే? లేదత్తమ్మ, ఇగో మా అక్క వచ్చి నాకు గాజులు ఎత్తే మా అత్తమ్మ బాధపడుతుందని నేనే అత్తన్నా. అందుకోసమేనా అనే మీ అక్క రాంది. నువ్వు మంచిగున్నవే, పాపం మీ అక్కని ఎందుకు అద్దన్నవే? ఇక పెద్దత్తమ్మ నీకు గాజులు వేయలే కదా అత్తమ్మ, మా అక్క వచ్చి గాజులు నాకు ఎత్తే నువ్వు బాధపడతావని ఇక మా అక్కని అద్దన్నా. మంచి పని చేసినావు పట్టే. ఇక మీ అక్క వచ్చి నీ గాజులు ఎత్తే మా చెల్లె బాధపడు బావనే. అగో, లింగక్క ఇన్నే ఉన్నది కదా, ఇంకా అది ఇన్నే ఉన్నది అని ఇంకా ఇక్కడనే ఉన్నది అత్తమ్మ. అగో అక్కడుండి చూస్తుంది. అబ్బా, మనం ఏం చేస్తానోనని మెల్లగా చూస్తుంది. అది చెడగొట్టబుది. అది దాన్ని బయటికి వెళ్ళగొట్టాలి. ఆగు, దాని సంగతి చెప్తా. లింగి, ఈయనే ఉన్నావానే? లేను లేను, పోతాను రావా. నడువు ఇక్కడి నుంచి వెళ్ళి, ఏందో షార్ట్కి చూస్తాను. నడు, పోతాననే. నీ అవ్వా, ఈ జోడగా చూసిరు కదా నన్ను. ఇక్కడి నుంచి ఓనని పోవాలి. అలిక, అది వేందానే? పోయింది అత్తమ్మ. అది ఎవరేం చేస్తారో అని మెల్లగా నదిరెత్తదే. అబ్బో, అది మామూలు కాదు. అదే బట్టే నీకు దూరమైన నీ చెల్లె. నువ్వేమనుకోకే, నన్ను క్షమించు. క్షమించు అంటానవేంది? పెద్దదానివి గట్ల అంటావా? అయినా నువ్వు నాతోటి మాట్లాడితే అదే చాలే నాకు. లేదు లేదే, నిన్ను శత్రువు తీరు చూసినా నీతోనొక మాట అన్నా మాట్లాడలేదు. నువ్వెంత కుమిలిపోయినావో నాకు ఇప్పుడు అర్థమైతుంది. లేదే అక్క, ఏడవకులే. చిన్న పిల్ల తీరు కాలు పట్టుకుని ఎడతానవిందే, లే. ఆగే చెల్లె, జరసేపు ఏడవని నన్ను. నా లోపలున్న బాధంతా పోని, నన్నేమనకు. అత్తమ్మ, ఏడవకత్తమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? నా బాధ నీకేం తెలిసే మల్లిక? 10 సంవత్సరాల నుంచి వెళ్ళి నా చెల్లెతోని మాటలు లేవు, ఏమి లేవు. సచ్చిన చెవం తీరుంటన్నా. అయ్యో అవునా అత్తమ్మ, మా అత్తమ్మ కూడా అంతే. నువ్వు మాట్లాడతలేవని రోజు బాధపడుతుంది. చెప్పాలంటే నిన్ను తలుచుకోని రోజులేదు తెలుసా. నీ గురించి ఆలోచించుకుంటుంటది. అయ్యో అవునా నీ చెల్లె, గింత బాధ పెట్టుకొని నేను నీతోటి మాట్లాడలేదే చెల్లె. నేనే జట్టదాన్ని.
అట్లా అనకే అక్క, ఎందుకే అట్లా అంటావు? నువ్వు నన్ను చిన్న ఉన్నప్పటి నుంచి ఎత్తుకున్నావు, తినిపించినావు, ఒక అమ్మ లెక్క చూసుకున్నావు. నువ్వు కొట్టినా పడతా, నువ్వు తిట్టినా పడతానే. అత్తమ్మ, మంచి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు కదా, ఎందుకు బాధపడతారు అత్తమ్మ? మంచిగా హ్యాపీగా ఉండాలి, చిల్లుగా ఉండాలి అత్తమ్మ. ఏడవకుర్రి, ఏడితే అస్సలు మంచిగా లేదు. ఏడవకే అక్క, ఏడవకు. నువ్వు ఏడుతంటే నాకు ఏడుపత్తాంది. సరేనే చెల్లె, ఏడవపట్టు నేను. ఇక చెల్లెతోని మాటలు కలిసినాయని సంబరంగా ఉండక గట్ల ఏడతారా అనే రాజీ? ఏడవకు. ఇక నేను ఏడ్చుడంతా అయిపోయాక ఇప్పుడు అంటానవా నువ్వు? మంచిగా ఉన్నావు. అయ్యో, ఏడుతుడు అయిపోయిందా అనే? నేను ఇంకెడతానో వచ్చాను అనుకుంటానా. మాదాలు పట్టు కారద్దామన్న కాడికి. బావా, అక్కనేమంటానవే? నేను మీ అక్కనేమంటానా? ఏడవకుర్రి అంటాను అంతే. మళ్ళా ఏమన్నా అంటే మీరిద్దరు ఒకటే నన్ను కొట్టరు. అసలే మీకు మాటలు కలవక కలిసినాయి. నన్ను ఇరుగమరుగా కొట్టినా కొడతారు. మిమ్మల్ని ఏమన్నా అవ్వో. మరి అంతే బావా, నువ్వు మా అక్కని ఏమనద్దు. ఆగో, నేను అంటేనే ఉన్నా, నువ్వు అన్నావా? ఇక నేను మా ఇంటికి పోతాపో. ఉంటే మీరు అన్నంత పని చేసినా చేస్తారు. నేను పోతాననే రాజీ. ఎటు పోతారు బావా? ఏమో రాక రాక మా ఇంటికి వచ్చిర్రు. ఇలా మనం దావత్ చేసుకుండే. ఆగు. అత్త నాన్న మరదలా దావత్ చేసుకున్నట్టేనా అయితే? ఫుల్ దావత్ చేసుకుండే. మీ తమ్ముడు బయటకు పోయిండు. మీరు తాగేటి అవోటి ఇవోటి ఉంటాయి కదా, రాంగా పట్టుకరమ్మంట. ఆగు. పట్టుకరమ్మాను. ఈ ప్రసాద్ గడేది మరి? చదవడా బావా? మీ తమ్మునితోటే పోయిండు. నేను ఫోన్ చేసి రమ్మంట. ఆగు. సరే అట్లయితే మా ఉంటా. ఎందుకుండవు, నీకు తాగుడు తిరుగుడు అంటే సంబరమే. ఉండే అక్క, నువ్వు బావనేమనకు. ఇలా మనం మస్తు ఎంజాయ్ చేద్దాం. సరేనే, ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఇవాళ. మల్లిక, ఇంకా మీ అక్క ఎప్పుడైతే అట్నే గాజులు వేయద్దా? మీ అక్క అత్తలే అని నేను చూసుకుంటున్నానా? మీ అక్క అత్తే మంచిగా ఇద్దరం గాజులు వేసేటోళ్ళం. రమ్మని చెప్పనా? అత్తని అన్నది అత్తమ్మ, దగ్గర దాకా రావచ్చు. ఒకసారి ఫోన్ చేస్తావు. చెల్లే, వచ్చినవానే అక్క? నీకే ఫోన్ చేస్తానే. దాయక్కదా, నీకు 100 ఏళ్ళు. నాకే ఫోన్ చేస్తారా అని చెల్లే? అవునే అక్క, నువ్వు ఇంకా అత్తలేవని ఫోన్ చేస్తానే. సరేనే, ఈ బ్యాగ్ అయితే అటు పెట్టు. ఆహో అత్తమ్మ, మీరిద్దరు ఇన్నే ఉన్నారు కదా, కొంపదీసి కలిసిపోయి రాయండి. కొంపదీసేందే పొల్లా, కనబడతలేదా? మేం కలిసిపోయినాం. అవునా అత్తమ్మ, మిమ్మల్ని ఇద్దరిని ఇట్లా చూసేసరికి నాకు 2 కళ్ళు సరిపోతలేవు తెలుసా. మిమ్మల్ని చూస్తాంటే ఆ సూర్యచంద్రులే ఒక్క దగ్గరికి వచ్చినట్టున్నది అత్తమ్మ. పొల్లా, అదేం పోలికనే? అంతే కదా అత్తమ్మ, నువ్వేమో సూర్యుడు, ఇక మా అత్తమ్మేమో చంద్రుడు. నువ్వు మంచిగా ఉన్నావే. నాడు ఇవాళకి ఆలస్యమైందంటే సూర్యచంద్రులు అది అంటున్నావా? అలిక, ఇక అన్ని సిద్ధం చేసుకోవే, తొందరగా అక్క జిల్లాల గాలి వేసుకున్నాం. సరే అత్తమ్మ, వేసుకుందాం అందరం. అన్నా, ఇది కలనా లేకపోతే నిజమా? నాకైతే నమ్మబుద్ధి అయితే లేదే. నిజమేరా తమ్మి, ఇదంతా నిజమే. నీ కోడలు చేయబట్టే నా పిల్లమును నీ పిల్లం ఇద్దరు మాట్లాడుకుంటారు. లేకపోతే గీళ్ళేడ మాట్లాడుకుంటారా? నిజమేనే అన్నా. నువ్వు ఆగయ్యా, రాక రాక మా అక్క వచ్చి నాకు గాజులు ఎత్తంటే మళ్ళా నువ్వు ఒకటి బావోటి మాట్లాడుకుంటారు. మేము గాజులు వేసుకోవాలా అద్దా? మీరు కొద్దిసేపు ఆగుర్రి, మేము గాజులు వేసుకున్నాక మీ ఇష్టం వచ్చినట్టు ముచ్చట పెట్టుకునేది. కానీ వెళ్ళే, వాళ్ళు గట్టిన మాట్లాడుకుంటే గాని నువ్వు చేయబట్టే నీకు గాజులు ఎత్తా. సరేనే అక్క, ఇగో. అబ్బా, పడతలేవే. పట్టినాయి. చెల్లె, నీ చేతులు గాజులు పెట్టినాక ఎంత ముద్దుగా ఉన్నదే. అవునానే అక్క? అబ్బా అన్నా, వీళ్ళని ఇట్లా చూస్తాంటే నాకు ఈ 2 కళ్ళు సరిపోతులేవే. ఛీ, ఆ దేవుడు నాకు 4-5 కళ్ళు ఇస్తే అయిపోవు. ఎందుకు ఏమైందిరా తమ్మి? ఇంకా 4-5 కళ్ళు కావన్నా నీకు? చూడే అన్నా, ఇటు చూడోసారి. వీళ్ళని ఇట్లా చూస్తాంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఏందో మరిది, నీకు 2 కళ్ళు సరిపోతలేవా? ఇంకా 4-5 కళ్ళు ఇస్తే వాటికి కూడా అద్దాలు పెట్టుకొని చూస్తావా ఏంది మమ్మల్ని? మంచిగున్నదా ఇప్పుడు? మా అక్క మంచిగా అన్నదా? మేమిద్దరం మంచిగుంటే నీ కళ్ళు ఓర్తలేవు గాని. గట్లెందుకంటానవే? మీరు కలిసి ఉంటే మాకు కూడా సంతోషమేనాయే. మీరిద్దరూ ఎప్పటికీ గిట్లనే సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని ఇట్లా చూస్తుంటే మాకు మంచిగా అనిపిస్తుంది. అవునా అయ్యా, నువ్వు ఎప్పటికి ఇట్లనే సంతోషంగా ఉంటాం గాని నువ్వేం బాధపడకు. రాధిక, మీ చెల్లె గాజులు పెట్టపోయినావురా? పెడతత్తమ్మా,
ఇక మీరు పెట్టారు కదా నేను కూడా మా చెల్లెకి గాజులేస్తా. చెల్లె చెయ్యిటియే గాజులేస్తా. థ్యాంక్ యూనే అక్క, ఇంత దూరం వచ్చి నాకు గాజులేసినందుకు. థ్యాంక్ యూ ఎందుకు ఏపించదానా, నీకోసం ఎంత దూరమైనా వచ్చి గాజులేస్తా. నువ్వు నా రక్త సంబంధం కాదే. అందరికీ నీలాంటివి అర్థం చేసుకునే అక్క ఉండాలి. మల్లిక గాజులేసుడు అయితే అయిపోయింది కదరా. అయిపోయింది బావా. ఇంకేంది మరి, మేము బయటికి పోయేద్దాం. అట్లా వచ్చేసరికి అన్నీ ఎండిపెట్టురు సరేనా. పెద్దబాబు పోదామానే బయటికి. పోదాం రా బిడ్డ, మంచిగా ఇలా తాళ్ళలో కూర్చుండి పండుగ చేసుకుందాం. ఆహా, ఇక ఇద్దరు అన్నదమ్ములు కలిసిరేమో మంచిగా పండుగ చేసుకుంటారా బయటికి పోయి. ఇక పోవద్దానే, మీరు చేయబట్టి మేము కూడా ఇన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఇక బయటికి పోయి మంచిగా తెల్లవాళ్ళు దాక్కుంటా ఎంజాయ్ చేస్తాం. సరే సరే, పోయి ఎంజాయ్ అయిపోయి.